పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు అంతర్జాతీయంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు దౌత్యయత్నాలు జోరుగా సాగుతున్నాయి. హర్మూజ్ అంశంపై ఇవాళ లేదా రేపు ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది. ఒమన్తో జరుగుతున్న చర్చల్లో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పేర్కొంది. దీంతో హర్మూజ్ను తెరవకుంటే తీవ్రమైన దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అంతర్జాతీయంగా కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ అంశంపై స్పందించారు. ఇరాన్ ఒమన్ల మధ్య జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఇవాళ లేదా రేపు ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే హర్మూజ్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఒమన్తో కేవలం నౌకల సురక్షిత ప్రయాణ మార్గాలపైనే చర్చలు జరుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తెలిపారు. ఒమన్తో జరుగుతున్న చర్చల్లో అమెరికాకు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. హర్మూజ్ ను సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడులు ఎదుర్కోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఒమన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నా ఇరాన్ వాటిని ఖండించడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి ఇరాన్ చర్చల నుంచి వెనక్కి తగ్గితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.